హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము క్రిస్మస్ హాలిడేస్లో ట్రిప్కి వెళ్ళాం కదా, ఇది డే 4 అండి. యాక్చువల్గా డే 3 రోజు మేము చాలా టైర్డ్ అయిపోయాము. ఈరోజు చాలా స్లోగా ఇంకా రెడీ అయ్యి వెళ్ళామండి. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. యాక్చువల్గా ఇది వచ్చేసరికి మన స్విమ్మింగ్ పూల్స్ అంటే యాక్చువల్గా వండర్లా అలా ఉంటుంది. నాట్ ఓన్లీ స్విమ్మింగ్ పూల్, పిల్లలు ఆడుకోవడానికి అలాగే చాలానే ఉన్నాయండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి పూల్స్. నేను మీకు ఫస్ట్ సెక్షన్లో ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, ఏ టైప్స్ ఆఫ్ గేమ్స్ అవి ఉన్నాయి. యాక్చువల్గా మన ఇండియాలో కూడా ఉన్నాయండి, న్యూజిలాండ్లో కూడా చూద్దాం కదా ఎలాంటివి ఉన్నాయని. నాకు అన్నిటిలో ది బెస్ట్ అనిపించింది ఈ వాటర్లో వెళ్ళడం అండి. హాయిగా రిలాక్స్గా దాని మీద ఆ బెలూన్ మీద పడుకుంటూ వెళ్తుంటే అబ్బా ఎంత కూల్గా రిలాక్స్గా ఉందో. యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ అంటే చాలా బాగుంటుంది కదండి. వాటర్లో ఆడడం అంటే చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. నేను అన్ని ట్రిప్పుల మీద బాగా ఎంజాయ్ చేసిన ట్రిప్ ఏదైనా ఉందంటే ఇదేనండి. ఎందుకంటే పిల్లలు నేను అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్లో. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ టైం స్పెండ్ చేయడం ఫ్యామిలీస్తో అంటే ఈ బిజీ లైఫ్లో చాలా కష్టం కదండి. అందుకని నాకు చాలా బాగా నచ్చింది. బాగా టైం స్పెండ్ చేసుకున్నాం. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పిల్లల్ని అయితే అస్సలు ఆపలేక, మా చిన్న బాబుకి 5 నెలలు అయినా సరే ఆడు కూడా వాటర్లో నుంచి రానని ఏడ్చాడు. యాక్చువల్లీ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ చూడడానికి కానీ చాలా ఉన్నాయి. అన్నీ చూపిస్తానండి, ఇందులో ఏది మిస్ చేయను. ఈ వ్యూ అంతా ఎంత బాగుంది కదా. నేను ట్రైన్లో వెళ్తే ఇప్పుడు మీకు ఒక చిన్న బుల్లెట్ ట్రైన్ చూసాను కదండి. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాను, మళ్ళీ ఇప్పుడు ఎక్కాను ఇలాంటి ట్రైన్. ఎప్పుడో మన వైజాగ్లో కైలాసగిరిలో ఎక్కానండి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడే ఎక్కాను నేను ఆ ట్రైను. ఆ ట్రైన్లో నుంచి వ్యూ మొత్తం చూపించాను. ఇదంతా పిల్లల సెక్షన్ ఆడుకోవడానికండి. చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా, ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా. అండ్ నెక్స్ట్ అన్నీ బాగున్నాయి కదండి. చూడండి మీరే ఎంత బాగుందో కదా వ్యూ అంతా. నాకైతే అన్ని మీద ఈ సెక్షనే బాగా నచ్చిందండి. అందుకే మీకు 10 సార్లు ఈ వీడియో చూపిస్తున్నాను. ఇంకా వచ్చేసరికి ఇదంతా పిల్లల సెక్షన్ అండి. అలాగే మీకు ఒకటి చూపిస్తానండి, ప్యారెట్ టాయిలెట్ పోయడం చూస్తారా. నాకైతే భలే ఫన్నీగా అనిపించింది. ప్యారెట్ దగ్గర నుంచి అలా వాటర్ వస్తుంటే ఇదేంట్రా బాబు ప్యారెట్ టాయిలెట్ వేస్తుందని అనుకున్నాను. యాక్చువల్గా మా వారి చూడు ప్యారెట్ టాయిలెట్ వేస్తుందంట అని చూశానండి. చూసేసరికి స్విమ్మింగ్ పూల్లో ఒక ప్యారెట్ని పెట్టి దాని కింద నుంచి వాటర్ వస్తుందండి. మీకు అది కూడా చూపిస్తాను. ఇది చూసారు కదా, బకెట్లో వాటర్ ఫిల్ అయిన తర్వాత అది వచ్చి ఇలా జంప్ అవుతుంది. చూసారు కదండి ఎంత బాగుందో కదా. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మా బాబు అయితే ఎప్పుడు చూసినా స్విమ్మింగ్ పూల్ అనుకుంటూనే ఉంటాడు. ఎప్పుడు తీసుకెళ్ళాను. యాక్చువల్గా న్యూజిలాండ్లో ఎక్కువగా ఈ హాట్ ఐటెంలో ఉండేటప్పుడు అండి, సమ్మర్ టైంలో ఎక్కువగా హాట్గా ఉంటుంది కదా, మ్యాక్సిమం అందరూ స్విమ్మింగ్ పూల్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తారండి. యాక్చువల్గా ఇక్కడ పిల్లలు కూడా మ్యాక్సిమం 8 మంత్స్ 9 మంత్స్ నుంచే స్విమ్మింగ్ పూల్లో పడేస్తారండి. సేఫ్టీ ఇవన్నీ వేసి స్విమ్మింగ్ పూల్ నేర్పించేస్తారు స్విమ్మింగ్ అదినా. ఇది వచ్చేసరికి వాటర్ అంతా ఫిల్ అయ్యి ఇలా పడుతుందని చెప్పాను కదండి. ఇదే బాగుంది కదా, పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా. అది ఒకేసారి రైన్ పడింది. ఇదంతా ఈ సెక్షన్ వచ్చేసరికి అండి పిల్లలతో పాటు రిలాక్స్ అవ్వడానికి ఎక్కడికక్కడ రిలాక్సింగ్ చైర్స్ అవి పెట్టారండి రిలాక్స్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం అందరూ ఫుడ్ మార్నింగే వచ్చేస్తారు. ఫుడ్ అన్నీ అలౌ చేస్తారండి ఇక్కడ. ఫుడ్ అది పట్టుకొని వచ్చి ఇక్కడే ఉండిపోతారు. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో. అండ్ నెక్స్ట్ యాక్చువల్గా ఇది మొత్తం హాలిడేస్ ట్రిప్ కాబట్టి అండ్ న్యూజిలాండ్లో వచ్చేసరికి అండి రిలేషన్షిప్స్కి చాలా వాల్యూ ఇస్తారు. అందరూ ఎప్పుడు క్రిస్మస్ టైంకి వచ్చేసరికి ఎవరు ఎక్కడున్నా సరే అందరూ కలుస్తారండి, మీట్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఇది మనకి పిల్లలు ఇది అవుట్ సైడ్ ఉన్నదంతా కూల్ పూల్స్ అండి. అంటే చల్లగా ఉంటుంది వాటర్ అంతా మ్యాక్సిమం ఎక్కువగా, ఎందుకంటే హాట్గా ఉంది కదా బయట వెదర్ అనేది, దానివల్ల లోపల కూల్ ఉంటుంది. ఇదంతా వచ్చేసరికి అంటే పిల్లల సెక్షన్. ఇదంతా హాట్ పూల్. మా వారు చూడండి చిన్నోడిని వేసుకొని హాయిగా రిలాక్స్గా ఒక మూలను కూర్చొని, నాకు ఎందుకు మీతో ఈ బాధ, నేను రిలాక్స్ అవుతానని అక్కడ కూర్చున్నారు హాయిగా. అండ్ నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి. ఎలా ఎంజాయ్ చేసామంటే లేచి నడ్డానికి కూడా ఓపికలేదు. ఎంజాయ్ చేసినంతసేపు ఏమీ అనిపించలేదు, కానీ బయటకు వచ్చేసరికి ఎంత రూమ్కి వెళ్తామా, ఎంత పడుకుని పోదామా అనేటట్టే ఉంది. ఈ ట్రైన్ చూసారు కదా, మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు ఈ ట్రైన్. ఎందుకంటే తను ఫస్ట్ టైం కూడా ఇలాంటిది ఫేస్ చేయడం, ఎప్పుడు చూడలేదండి. తనకు 1.5 year ఉండగా మేము న్యూజిలాండ్ వచ్చాము. ఎప్పుడు వైజాగ్లో కూడా నేను తనకి ఎక్కించలేదు, చూడలేదు కూడా, తనకు అంత ఐడియా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి 1 boat ramp అండి. ఇది కూడా బాగా ఎంజాయ్ చేశాడు. నేనే డ్రైవ్ చేస్తానని వాళ్ళ డాడీతో పాటు కూర్చొని ఆడే డ్రైవ్ చేసేవాడు. అస్సలు వాళ్ళ డాడీని డ్రైవ్ చేయనిచ్చేవాడే కాదు.
కానీ న్యూజిలాండ్ చూడడానికి చాలా ఉంటాయండి. నాకైతే వండర్ఫుల్ ప్లేస్ అనొచ్చు ఒక విధంగా. నాకైతే నేచర్ కానీ ఇక్కడ వెదర్ కానీ నాకు చాలా అంటే చాలా నచ్చింది. మెయిన్ పొల్యూషన్ లేదండి, జీరో పొల్యూషన్. అది కాక ఇక్కడ అందరూ చాలా డీసెంట్గా అబద్ధాలు ఆడరండి ఎవరో. నాకు అదొకటి బాగా నచ్చింది. ఇక్కడ కివి వాళ్ళు ఉంటారండి, అస్సలు అబద్ధమే ఆడరు. ఇక్కడ వ్యూ చూసారు కదా, ఇది నేను ట్రైన్లో నుంచి తీసానండి. అండ్ నెక్స్ట్ న్యూజిలాండ్లో ఎక్కడ ఏది చూసినా ఎక్కువగా వుడ్తోనే మనకు కనిపిస్తుందండి మ్యాక్సిమం. కానీ చాలా చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా. ఇవి వచ్చేసరికి డస్ట్బిన్స్ అండి. ఏ దాంట్లో ఏ డస్ట్బిన్లో ఏది వేయాలని అక్కడ క్లియర్గా పెట్టారు. నేను యాక్చువల్గా దీనికోసం డస్ట్బిన్స్ కోసం కూడా ఒక వీడియో చేశాను. నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మన న్యూజిలాండ్లో ఎక్కడ డస్ట్ అనేది కనిపించకూడదు, అలాగే అందులోకి వెయ్యకూడదు. వాళ్ళు పర్టికులర్గా రెడ్ బిన్, ఎల్లో బిన్ ఏది ఉంటే అందులోనే వెయ్యాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా చాలా బాగుంది. మనకి టీవీలో నాసియా, డానియా ఇవి ఉన్నాయి కదండి యూట్యూబ్ ఛానల్, దానికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. హాస్పిటల్ అంట, పెట్స్ డాగ్స్ అంట, ఐస్ క్రీమ్ పార్లర్ అంట, ఎన్ని ఉన్నాయి. ఒక ప్రపంచాన్నే సృష్టించినట్టు సృష్టించారండి ఇది మొత్తం వీడియో మొత్తం. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే మేము వచ్చే టైంకి క్లోజ్ అయిపోయింది. మేము వెళ్ళడమే లేట్. స్విమ్మింగ్ పూల్లో ఆడుకునేటప్పటికే సరిపోయిందండి. అవన్నీ ఎక్కుకొని చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా వాటర్లో ఆడుకునేటప్పుడు మాకు టైమే తెలియలేదు. ఇంకా అక్కడే టైం అయిపోయింది. ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా క్లోజింగ్ టైం వచ్చేసిన తర్వాత ఇవన్నీ నేను చూశాను. ముందుగా చూసుంటే మా బాబు ఇక్కడ ఆడుకుందనేమో లోపలికి రాకుండా. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంటాయండి. అక్కడ మొత్తం అంతా మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కార్స్ అన్నీ, ఇదంతా ఒక ప్రపంచం. ఏదో మన మాయా ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది ఈ వీడియో. పిల్లలందరూ ఆడుకునేటప్పుడు చూస్తే ఇంకెంత బాగుంటుందని అనిపించింది నాకైతే. చూసారు కదా, ఆడుకోవడానికి ప్రతి ఒక్కటి లేనిదంటూ ఏది లేదు ఈ పార్క్లో. అది మాత్రం సింపుల్గా చెప్పచ్చు. అన్నీ ఉన్నాయి మనకు ఆడుకోవడానికి. వాటర్లో ఆడుకోవచ్చు, లేదంటే